నాకున్న రిలేషను ఈ వాక్యంలో ముడిపడి ఉంది. యోబు, ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 5 verse 18. ఐ వాంట్ టు టీచ్ దిస్. చదవమ్మా. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. ఏమి ఈ కుటుంబముతో, ఏమి ఈ సంఘముతో నాకున్న రిలేషన్ ఏంటంటే, మీలో ఎంతమందికి దైవజనులు దానియేలు గారు తెలుసు కదా, బ్రదర్ గారు వాళ్ళ నాన్నగారు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. దేవుడు నన్ను తన సారిపై తిప్పుతున్నాడు. మేము ఒకప్పుడు ఒక 2-3 తరాల క్రితం నమ్మకమైన సేవ చేసిన కుటుంబం. కాలక్రమంలో భయంకరమైన నామకార్థులమయ్యాం. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను. ఇక్కడ భీమడోలతో నాకు చాలా బలమైన సంబంధం ఉంది. లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ టౌన్, స్మాల్ టౌన్. మిల్కియార్ గారు అన్న దిలీప్, నేను క్లాస్మేట్స్. అయితే నేను ఈ జడ్బీ హై స్కూల్లోనే 6th to 5th క్లాస్ చదివాను. ఈ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్, అప్పుడు తెలుసు వెంకటేశ్వర కాలేజ్ అని బస్ స్టాండ్ దగ్గర కాలేజ్ ఉంది, పెద్దవాళ్ళకి తెలుసు. అక్కడే ఐ హ్యావ్ స్టడీడ్ మై ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్. అయితే ఆ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నాకు సడన్గా ఒక రాత్రి కాడ నేను నిద్ర లేకుండా చదవటం, ఏదో సాధించేయాలి జీవితంలోని, సివిక్స్, ఎకనామిక్స్. ఇక్కడ ఉన్న ఎకనామిక్స్ మేడం గారు, నాకు మా అక్కగారు కూడా ఆవిడే లెక్చరర్గా ఉండేవాళ్ళు. భయంకరమైన కడుపు నొప్పి ఒక రాత్రి కాడ నాకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే వాళ్ళకి బంధువులు, నాకు బాగా ఆత్మీయ తల్లిలాట ఆమె ఎస్తేరమ్మ గారు అని ఒక విశ్వాసి, ఒక రకంగా సేవకురాలు లాంటి వాడే కానీ విశ్వాసిగా ఉండేవారు. ఆవిడ నాకు ప్రార్థన చేయటానికి వచ్చింది. నేను ఎగిరెగిరి పడుతున్నా మంచం మీద నుంచి. జీప్ తీసుకొచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆంటీని పిలిపించా ప్రార్థన చేయటానికి. వచ్చి, ఆంటీ అయ్యా ఓర్చుకయ్యా, దేవుడు నేను బాగు చేస్తాడని చెప్తుంటే నాకు ఈ పెయిన్ ఎక్కువైపోయి, ఎప్పుడు బాగు చేస్తాడంటే నేను సచ్చాక బాగు చేస్తాడా దేవుడు అన్నాను. అంటే ఆంటీ అంది, అమ్మగారు అయ్యా అలా అనకూడదు అయ్యా, దేవుని విషయంలో నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు ఓపిక పట్టు, దేవుడు నీ కార్యం చేస్తాడు అని అంది. ఈలోపు పరిస్థితి శుతిమించింది. నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. నేను డిశ్చార్జ్ అయ్యి వస్తుంగానే దానియేలు అంకులు అనుకోకుండా ఆ ఇంటికి వచ్చాడు. వస్తే ఆంటీ నా దగ్గర తీసుకొచ్చింది. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయనకి ఇలా ఇబ్బంది ఉంది, ప్రార్థన చేతి గారు అంటే మంచి వైట్ అండ్ వైట్లో ఉండేవాడు ఎప్పుడు అంకులు, వైట్ పంచి వైట్ శాలువ. నిలబడ్డాడు. ఒక పావుగంట వాక్యం చెప్పాడు మాకు. అప్పుడు చెప్పిన వాక్యం ఇదే, గాయము చేయువాడు ఆయనే, దానిని కట్టువాడును ఆయనే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ ఆయన నిలబడ్డ తీరు, ఆయన చెప్పిన వాక్యం, ఆ వెర్స్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ గాయం ఎప్పుడు కట్టబడిందంటే దాదాపుగా 16లో అయిన గాయం, అది 39 years అప్పుడు కట్టబడింది. ఎంతకాలం గ్యాపు? 16, 26, 36, ఈ 24, 25 years స్పాన్. ఈ లోపు నన్ను హీ క్రష్డ్ మీ ఆన్ హిస్ పోటర్ వీల్. ఆయన తన సారి మీద తిప్పి నాలో ఉన్న రాళ్ళు, నా బెడ్డలు, గట్టితనం అంతా ఏరి, హీ హ్యాస్ డ్రివెన్ దెమ్ అవే అండ్ ఈ సాఫ్టెన్ ద మడ్ అండ్ మైర్ అండ్ క్లే. ఆ కుండకు పనికి వచ్చే పాత్రగా నన్ను చేయటానికి, ఒక నాయకుడిగా చేయటానికి, ఒక బైబిల్ కాలేజీ డైరెక్టర్గా చేయటానికి, హీ హ్యాస్ టు రొటేట్ మీ ఆన్ దట్ పోటర్ వీల్ ఫర్ అరౌండ్ 25 years. ఈ మధ్యలో కొంతమంది వచ్చి నేను బక్కగా పీక్కుపోతుంటే ఫైల్ వ్యాన్ అయిపోవాలి, బలవంతుడు అయిపోవాలని ప్రార్థన చేసేవాళ్ళు, స్వస్థత ప్రార్థనలు. అందరి పట్ల అలా జరగదు. దేవుడు ప్రేమించు వారిని ఎక్కువ శ్రమలలో నడిపిస్తాడు. తండ్రి ప్రేమించు వారిని శిక్షించి స్వీకరించు ప్రతి కుమారుని దండించునని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకోండి మీరు. అదే మాట సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది. దేవుడు ఎంతగా ప్రేమిస్తే వీ హ్యావ్ టు అండర్గో త్రూ ద ట్రబుల్స్ దట్ మచ్. దేవుడు ఎంత ప్రేమిస్తే అంత ఇబ్బందుల్లో నుంచి నడిపిస్తాడు. కానీ మనుషులకు ఏమర్థం అవుద్దంటే, శ్రమలు పడుతుంటే ఇతను దేవుడితో లేడనో, ఎక్కువ నువ్వు శ్రమలు పడుతున్నావు అంటే, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ మల్టిపుల్ ఫేసెట్స్ ఆఫ్ ట్రబుల్, ఎక్కువ కోణాల్లోంచి నువ్వు సమస్యలు అనుభవిస్తున్నావు అంటే, నిన్ను ఎక్కువ ప్రయోజనకరుడుగా చేయాలని దేవుడు ఉద్దేశించాడు. ఒక వజ్రానికి ఉన్న విలువ దాని యొక్క సైజుని బట్టి కాదని అన్నగారికి అన్నీ బాగా తెలుసు. ఆయన ఎంత సైలెంట్గా ఉంటాడో అంత సబ్జెక్ట్ ఉంటుంది లోపల. ఇప్పుడే కాదు, నేను తర్వాత చెప్తాను. ఒక వజ్రానికి
దాని విలువ, ఎ డైమండ్ హ్యాస్ ఇట్స్ వాల్యూ బై సో మెనీ, హౌ మెనీ షేడ్స్ అండ్ షేప్స్ అండ్ కట్స్ ఇట్ హ్యాస్ హ్యాడ్. ఒక వజ్రము ఎన్ని కటింగులు, ఎన్ని యొక్క షేపులు అది కలిగి ఉంటుందో దాన్ని బట్టి దాని విలువ తప్ప ఎంత లావుగా ఉందో దాని విలువ కాదు. మనిషిని ఎన్ని శ్రమల గుండా నడిపిస్తాడో దేవుడు, ఒక వ్యక్తిని ఎన్ని ఇబ్బందుల గుండా నడిపిస్తాడో దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ ఎదుగుదలను మనము అసెస్ చేయవచ్చు. శ్రమలు అనుభవిస్తున్న మీరు ధన్యులు. అనేక ఇబ్బందుల్లోనూ ఉన్నావా? ఈజ్ గోయింగ్ టు మేక్ యూజ్ యువర్ లైఫ్ ఇన్ మల్టిపుల్ ఫేసెట్స్ అండ్ మెటిక్యులస్ యాంగిల్స్. అనేక కోణాల్లో ఆయన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా వాడుకోబోతున్నాడని అర్థం. దానిని బట్టి నువ్వు స్తుతించాలి తప్ప యు షుడెంట్ గెట్ సల్లన్. నువ్వు కృంగిపోకూడదు, మెత్తబడిపోవటానికి వీలు లేదు. అప్పుడప్పుడు మేము అన్నగారు నేను ఇంటలెక్చువల్ డిబేట్లు చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని ఆయనకు గుర్తున్నాయి, అన్నికి గుర్తులేవు. ఎంతైనా వాళ్ళిద్దరు మిత్రులు కనుక వాళ్ళకి అన్నీ గుర్తుండే అని మనం అనుకోకూడదు. కొన్ని గుర్తున్నాయి. యాక్చువల్గా ఆయన నాకు 90 నుండి పరిచయం, 1990 నుండి పరిచయం. ఒకసారి విల్సన్ గారు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు, అప్పటి నుంచి పరిచయం. కనుక ఈ పరిచయము దాదాపుగా మీరు ఎక్కువే 1990 నుంచి వేసుకోవచ్చు ఈ పరిచయం మాకు. 90 అంటే ఇది ఒక 25, అదొక 10. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? ఇట్ హ్యాస్ బీన్ 35 years ఆఫ్ ఇంట్రొడక్షన్. We got acquainted like that. I don't know this young man. He was introduced by his father while I was entering into this church building. ఈ చర్చ్ క్యాంపస్లోకి వస్తున్నప్పుడు ఆయన పరిచయం చేశారు నాకు. చాలా సంతోషం. అన్నగారికి ఒక మంచి కుమారుడు ఉండటం, ఆయన దైవజనుడు అవ్వటం. అన్నగారు చాలా సైలెంట్గా ఉంటారు, స్లోగా ఉంటారు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే టైప్. ఆయన ఏంటది? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మౌనంగా ఉండి స్టడీ చేస్తాడు, ఎప్పుడన్నా అవసరమైనప్పుడే మాట్లాడతాడని నేను చెప్పక్కలే, మీ అందరికీ తెలుసు. కానీ మమ్మల్ని దేవుడు మరి ఎక్కువగా మాట్లాడమన్నాడు. మాకు ఇది తప్పదు, ఆయనలాగా మేము ఉండటం కష్టం. అయితే గాయము చేయువాడు ఆయననే, దాని కట్టువాడు ఆయనే. జాగ్రత్త గమనించండి. సమస్య పెద్దదా చిన్నదా, రోగం పెద్దదా చిన్నదా అనేది ఇట్ ఈస్ అప్ టు అస్. అది మనము చూసుకునే విషయాలు. దేవుడు సరిచేయని ఉద్దేశిస్తే అది చిన్న సమస్య పెద్ద సమస్య అనేది ఆయనకి సంబంధం లేని విషయం. దేవుని అనంత జ్ఞానం ముందు నీ రోగం చిన్నదా పెద్దదా, నీ సమస్య చిన్నదా పెద్దదా అనేది సంబంధం లేని విషయం. నాకు అప్పుడు అంకులు ప్రార్థన చేసినప్పుడు స్టార్ట్ అయిన ట్రబుల్ నాకు 29 సంవత్సరాల వయసులో 2003లో నాకు ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది తెలంగాణలో. ఆపరేషన్ చేసిన డాక్టర్లు మూకుమ్మడిగా ఏం చేశారంటే రాంగ్ కనెక్షన్ ఇచ్చి వదిలేశారు నన్ను. నేను 2003 నుంచి 2013 వరకు వాంతులు చేసుకున్నా, వామిటింగ్స్. ఏదన్నా ఒకరోజు వామిటింగ్ అవ్వకపోతే గ్రేట్, ఆ రోజు నేను ఏదో సాధించినట్లు. 10 సంవత్సరాలు వాంతులైంది. ఆ తర్వాత రెండోసారి మరలా ఆపరేషన్ అయింది. దెన్ ఐ వాజ్ 39 years of old. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ మెడికల్ టెక్నిక్స్ అండ్ మెడికల్ ట్రాన్స్లేషన్స్ అండ్ మెడికల్ థీసెస్ అండ్ థీరీస్, మెనీ థింగ్స్. మెడిసిన్ చాలా వరకు నేర్చుకున్నాను నేను. కొన్ని మెడికల్ కంపెనీకి ట్రాన్స్లేటర్గా పనిచేశాను. క్రిస్టియన్ బుక్స్ ట్రాన్స్లేట్ చేశాను. ఒక పక్క పిల్లల్ని చదివించుకోవటం, మరొక పక్క మెడికల్ ట్రాన్స్లేటర్గా చేయటం, మెడికల్ ప్రాక్టీసులు చేయటం. మరొక పక్క సెక్యులర్ ఫీల్డ్లో 8th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నేను టీచర్గా చేశాను. అనగా సిబిఎస్ఈ హై స్కూల్ టీచర్గా చేశాను, ఇంటర్మీడియట్ లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా చేశాను, బీటెక్ ప్రొఫెసర్గా చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్లో ఇంటర్వ్యూ ఫేసింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్ స్పోకెన్ ఇంగ్లీష్కి వెస్ట్ గోదావరి డిస్టిక్ కంబైన్డ్ డిస్టిక్ ఇన్ఛార్జిగా చేశాను. మోషేకి ఇచ్చినట్లుగా మరలా యూటర్న్ ఇప్పించి ఇవన్నీ తిప్పి ఈ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి బైబిల్ కాలేజీ పెట్టించాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఒక మోడ్రన్ సాంగ్ పాడుకున్నాం, మీ అందరికీ తెలుసుగా. ఈ పాట మన ఇవాళ గొప్ప జోక్ ఏంటంటే నాకు పెట్టిన బ్రదరు పరంధామయ్య అని చెప్పి పేరు పెట్టాడు నాకు. అందులో అంటే మిస్టేక్ అయింది, ఆ పేరు అందులో పడినట్టుంది. హూ ఈజ్ పరంధామయ్య అని నేను అనుకుంటున్నాను. తీరా చూస్తే పరమానందం అన్నగారని తెలిసి నాకెంత పరమానందం అయిందంటే ఈరోజు అంతెంత కాదు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు అన్న, మీరు ఎప్పుడన్నా డ్రమ్ కొట్టారు కదా చర్చిలో?
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతు అనే పాట అంకులు పాడుతుంటే మీరు ఉత్సాహంగా డ్రమ్ కొట్టిన అనుభవం ఉంది కదా. ఇప్పుడు ప్యాడ్ మాత్రమే కొట్టాలి, అన్నగారు మ్యూజిక్ వేస్తారు. హూ ఈస్ ద ప్యాడ్ ప్లేయర్? ప్లీజ్ డూ కమ్ క్విక్లీ వితౌట్ హెసిటేషన్. వేర్ ఈస్ హీ? ఓన్లీ ప్యాడ్స్. వాట్ హ్యాపెన్? ఎస్, ఐ వాంట్ దట్. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. వెనకాల ఉన్న వాళ్ళు ఉత్సాహంగా కొట్టండి. అలా కాదు, కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టండి. చాలా కొత్త పాట. ఎంత కొత్త పాట అంటే ఎన్నిసార్లు పాడినా పాడాలనిపిస్తుంది. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ద లార్డ్. అందరం గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, చెల్లింతుము. Yes, yes, yes. గాఢంధకారములో కన్నీటి లోయలలో, ఆ గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఇంకొక వచనం. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఇవన్నీ వాక్యానుసారమైన పాటలు. ఇవే పాటలు మా జీవితాన్ని బలపరిచాయి. ఆ పునాదే ఇలా నిలబడింది ఈరోజు. దేర్ వర్ నో డిస్కో సాంగ్స్ ఇన్ క్రిస్టియానిటీ దెన్ డేస్. ఆ రోజుల్లో క్రైస్తవ్యంలో డిస్కో పాటలు అనేవి లేనే లేవు. సత్య సువార్త సరైన రీతిలో జరిగింది. మరలా అట్టి ఉజ్జీవము కావాలని మనము ప్రయత్నపడుచున్నాము. ఏం చేస్తున్నాము? మనము ప్రయత్నపడుచున్నాము. అందుకే
we have been formed as a team by the mercy of our Lord. ప్రభువును బట్టి ఒక టీమ్గా మేము ఫామ్ అవటానికి ఇష్టపడ్డాము. అందులో ఈ రోజు నుంచి పరమానందం అన్నగారు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్గా ఉండబోతున్నారు. వీఆర్ గోయింగ్ టు రన్ సమ్ అపాలజిటిక్ మెథడ్ ఆఫ్ సెమినార్స్ ర్యాండమ్లీ, ప్రభు ప్రేరేపించినట్లుగా ఇవన్నీ జరుగుతాయి. దానికి ఒక ప్లాట్ఫామ్ ప్రిపేర్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. చూడండి ఒకసారి ద బుక్. నేను ఫాస్టింగ్ ప్రేయర్ గురించి వెళ్తాను, కంగారు పడవద్దు. I certainly teach it. I do not waste my time. I do not make anybody disgust. ఎవరిని విసిగించును. I follow very much time. ఒక టీచర్గా నాకు దేవుని దయని బట్టి టైం సెన్స్ ఉంది. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58, యెషయా గ్రంథం 58. లెట్ us come to the point. దీని మీద మనకి చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈరోజు. యెషయా 58. ఎస్, కమ్ టు 58. మనందరికీ తెలుసు, ఉపవాసము అనగానే ఒక క్రైస్తవుడు కానీ ఒక సేవకుడు కానీ టీచ్ చేసేటువంటి చాప్టర్ ఏంటంటే ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58. వాట్ ఈస్ ద రియల్ ఫాస్టింగ్ ఆర్ ట్రూ ఫాస్టింగ్ అనేది మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవడమే. చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకునే వాళ్ళకి పరమానందం అన్నగారు అంత కాకపోయినా చిన్నప్పటి నుంచి నామకరణ సంఘాల్లో కూడా లెఫ్ట్ వాక్యమే రైట్ వాక్యమే ఎటు వెళ్ళినా. ఇంకో పరమానందం గారు ఉన్నారు, మనందరికీ తెలుసుగా, పెద్ద పరమానందం గారు. ఆయన ఇంతప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఆయన మారు మనసు పొందాడు. కరెక్ట్గా ఆయన చేతికి మేమే దొరికాం. ఆయన వాక్య ప్రయోగాలన్నీ మా మీదే. ఆ వాక్య ప్రయోగాలతో ఒక 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి పూర్తిగా బైబిల్ అంతా తెలిసిపోయింది. అప్పటికే అసలు ఎలా ఉండేది, అప్పుడు అసలు ఎలా ఉండేదంటే యేసు ప్రభు రెండవ రాకడ గురించి చెబుతుంటే ఎలా ఉండేదంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు. ఇంత వయసు అప్పుడే మాకు చెమటలు పట్టే నిజంగా యేసు ప్రభు ఇప్పుడు వస్తే నేను నరకం వెళ్తానేమనే భయం కలిగేది. ఏమీ పెద్ద ఖర్చులు ఉండేవి కాదు, హడావుడి ఉండేది కాదు, కానీ దేవుని ఆత్మ నడిపింపు మాత్రం సమృద్ధిగా ఉండేది. వీ నీడ్ దట్. గంభీరంగా చెప్పకపోవచ్చు, కాస్ట్లీ వస్తువులు ఉండకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ గనక క్రియ చేస్తే ఆ కార్యాన్ని ఆపగలిగిన వాడు ఎవడూ లేడు. 58 యెషయా 13. నా విశ్రాంతి దినమున, అమ్మా సారీ 12th వెర్స్ చదువునానా, 12వ యెషయా 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను, పాడైన స్థలాలను నీ జనులు కట్టెదరు, నీ జనులు కడతారు. అనేక తరముల క్రిందట, అనేక తరాల క్రిందట పాడైపోయిన పునాదులను, పాడైన పునాదులను నీవు మరలా కట్టెదవు, మరలా కడతావు. విరగబడిన దానిని, విరగబడిన దాన్ని కట్టువాడవనియు, బాగు చేయువాడవనియు, బాగు చేయవాడవనియు, దేశంలో నివసించినట్లుగా, దేశంలో నివసించేటట్లు త్రోవలు సిద్ధపరిచేవాడనియు పేరు పెట్టబడును, నీకు పేరు పెట్టబడుద్ది. ఎప్పుడు పెట్టబడుద్ది? అరే ఎంత చక్కటి పరిచర్య జరిగింది. ఈ పరిచర్య ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనకు పై కనపడేది ఎవరు? పరమానందం బ్రదర్ కనపడతారు, వాళ్ళ అబ్బాయి కనపడతారు, కానీ దానికి పునాది ఎక్కడ ఉంది? దానియేలు గారి దగ్గర ఉంది. అంతే కదండి. ఈ పునాది పితరులు వేసిన పునాది,
చిన్ననాడు వాళ్ళు నేర్పించిన ప్రార్థనా జీవితం, నీవు ఈ రోజుల్లో చేసే ఈ ప్రార్థన, లేకపోతే ఈ 15 రోజులు చేసే నువ్వు ఉపవాస ప్రార్థన ఈ సంవత్సరానికి సంబంధించి లేదు. ఇట్ గోస్ ఫార్వర్డ్ టు ఫ్యూ జనరేషన్స్. కొన్ని తరములకు ఆ దీవెనలద్ది. ఎక్కడి వరకు వెళ్ళొద్దమ్మా? అవసరమైతే అనేక తరములకు కావలసినటువంటి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, నాట్ ఓన్లీ బైబిల్, మెయింటైన్ ఈ నోట్బుక్లో నువ్వు రాయాలి ఎన్ని రోజులు ఏ అంశం ప్రార్థన చేశావు, ఆ తర్వాత ఏం జవాబు రాబోతా ఉంది, ఏవే వాక్యాలు నీ హృదయాన్ని అత్తుకున్నాయి. దే మస్ట్ బి నోటెడ్ డౌన్ సమ్వేర్ ఆఫ్ యువర్ బుక్స్ ఆర్ సమ్వేర్ ఎట్సెట్రా. నాకు తెలిసి ఒక అనుభవం తెలుసు. ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ ముగించినా ఫస్ట్ నీరసం వస్తుంది, ప్రతికూలత వస్తుంది. 1, 2, 3 రోజులు 2-3 వారాలు గతించేటప్పటికి మెల్లగా ఆరోగ్యం రికవర్ అవుద్ది. ఆ ప్రార్థనకు జవాబులు రావటం స్టార్ట్ అవుద్ది. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అటువంటి. ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకుని కళ్ళు తెరవటం కానీ ఎదురుగుండా వచ్చి నిలబడవు దీవెనలు. కొద్దిగా పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది నీకు, శోధన కాలం, లేకపోతే టెస్టింగ్ ఆ ట్రయల్ పీరియడ్. నువ్వు జస్ట్ స్తుతిస్తూ గడుపు. కొద్ది రోజులకు, కొద్ది వారాలకు ఆ బ్లెస్సింగ్స్ వన్ ఆఫ్టర్ అనదర్ రావటం తప్పనిసరిగా గమనిస్తావు. కనుక మీరు తప్పనిసరిగా యూ హ్యావ్ టు నోట్ డౌన్ ద పాయింట్స్. ఏ వాక్యాలు నిన్ను హత్తుకుంటున్నాయి, ఏ అంశాలు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఏ విధముగా. ఇప్పుడు అంకుల్ వచ్చి నాకు ప్రార్థన చేశాడు, గాయము చేయువాడు ఆయనే, కట్టువాడు ఆయనే. ఆ తెల్లారి పొద్దునే గాయం కట్టాడు నాకు. నేను ఇప్పుడు ఎంతమంది పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను మీకు తెలుసా? ఈ గాయము అనేకుల గాయాలు బాగు చేసే గాయమైంది. కట్టాడు దేవుడు. నేను అనుకోవచ్చు, ఆ పెద్ద ఆయన తెల్లడి పంచి కట్టుకుని వచ్చి చెప్పాడు 25 సంవత్సరాలు అయిపోతున్నాయి, ఎక్కడ కట్టాడు గాయం. కొన్నిసార్లు వచ్చింది ఆలోచన. కానీ ఇప్పుడు గుర్తొస్తాడు ఆయన చెప్పిన మాట టైం టేకింగ్ వెనకాల అనేక బ్లెస్సింగ్స్తో కలిసి వచ్చింది. ఆలస్యం అవుతుందంటే ఇట్ విల్ బ్రింగ్ మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అలాంగ్ విత్ దట్. నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందంటే చాలా దీవెనలు అనేది వెంట పెట్టుకుని వస్తుందని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ ట్రూ, దట్ కెనాట్ బి అవాయిడెడ్. అది తప్పించబడదు. మనిషికి నష్టం, కష్టం, శాపం ఎంత తథ్యమో దీవెన అంతకు మించి తథ్యం. దేవుని దీవెనలై వెంటాడి పట్టుకుంటాయి. వెంటాడి పట్టుకునేగా బైబిల్లో కాయని యోసేపుని గోతులు వేసినప్పుడు అల్లాడిపోయాడు. అది కూడా ఏ గోతులు వేశారు? నీరు లేని గోతులు. ఎందులో వేశారు ఆయన్ని? ఆయన అనుకుంటాం ఏంటంటే, నాకు ఈ బాధ ఏంటి, ఈ శాపం ఏంటి, ఈ నోటి దురద ఏంటి, నాకు అనవసరంగా కాము కొండుకోకుండా నాకు నక్షత్రాలు కనపడిని, నాకు పనులు వచ్చినాయి, నమస్కారాలు పెట్టినాయి, ఈ నోటి దురదతో ఎన్నిసార్లు అనుకుని ఉంటాడు? తప్పనిసరిగా అనుకుంటాడు. అనుకోకుండా ఉంటాను కానీ యేసుప్రభు కాదు. నేను అనుకున్నా, ఎన్నిసార్లు అనుకున్నానంటే, నాకు లేట్ అవుతుంది కదా ఇది హీలింగ్, మాట్లాడితే దానియేలు అంకెల్ చేసిన ప్రార్థన గుర్తొచ్చేది, ఆ వాక్యం గుర్తొచ్చేది. గాయము చేయువాడాయనే, కట్టువాడే అన్నాడు. 10 అయిపోతుంది, 15 అయిపోతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ కట్టాడు? కానీ నాకు ఇచ్చినటువంటి ఆ చక్కటి ఆరోగ్యం, అనేకులకు నేను ట్రీట్మెంట్ ఇవ్వటానికి, హోలిస్టిక్ ట్రీట్మెంట్ మెథడ్ ట్రీట్ చేయడానికి ఈరోజు కారణం అదండి. సార్ తెలుసుకొంత జాగ్రత్తగా వినండి. యోసేపుగా ఆ సమయంలో అర్థమైంది ఒకటే, ఎంత తప్పు చేశాను, ఈ నోటి దురద కొంచెం తగ్గించుకుంటే ఎంత బాగుండు. వాళ్ళు పెద్దవాళ్ళు ఒక్కొక్కడు అంతంత ఉన్నాడు, అన్నలు, వాళ్ళకి కోపం ఎక్కువ, గ్రహింపు లేని మనిషిని నేను. అనవసరంగా నోటికొచ్చినట్టల్లా బుద్ధికి పుట్టిందల్లా చెప్పాను. నాకు నక్షత్రాలు కనపడినాయి అన్నాను, సూర్యచంద్రులు వచ్చారు నమస్కారం పెట్టారన్నాను. ఈ మాటలతో ఇదిగో నేను ఈ తిప్పలు తెచ్చిపెట్టుకున్నాను అని చాలాసార్లు బాధపడి ఉంటాడు. కానీ కాలం గడిచింది, వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆశీర్వాదం, ఆయన అనుకుంటున్నది శాపం అనుకున్నాడు, కానీ ఆశీర్వాదం ఆయన పట్టుకుని ఈడ్చుకెళ్తుంది. ఏం చేస్తుంది? బ్లెస్సింగ్ స్టార్టెడ్ డ్రాగింగ్ హిమ్ టువర్డ్స్ ది థ్రోన్. ఒక ప్రధానమంత్రి సింహాసనం వైపుకు ఆశీర్వాదం లాక్కెళ్తుందని ఆయన అనుకోలేదు. హీ కుడెంట్ ఇమాజిన్ ఇట్. కానీ ఒక టైం వచ్చింది, ఆయనకు అర్థమైంది ఇదంతా ఇంత గొప్ప ఆశీర్వాదానికి కారణమవుద్దని ఎవడూ ఊహించలేదు. ఫస్ట్ ఫుడ్ FCI కూడా ఉంటాయి కదా మన దేశంలో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రపంచంలో FCE కట్టారు,
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్ గోడౌన్స్ ఎవరు కట్టారు? ఫస్ట్ జోసఫ్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్. కరువు కాలంలో ధాన్యమును విస్తారముగా నిల్వ చేసి, అది సమృద్ధి కాలంలో ధాన్యమును విస్తారముగా నిల్వ చేసి దాని కరువు కాలంలో పంచిపెట్టే బృహత్తరమైన పని ఆ జ్ఞానము దేవుడు తన సేవకుడైన యోసేపుకు ఇచ్చాడు. వాగ్దానములు తప్పిపోయేవి కాదు, అవి వెంటాడి పట్టుకుంటాయి. ఏం చేస్తాయి? వెంటాడి పట్టుకుంటాయి. నిన్ను దీవించు వరకు నేను నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం ఉంది బైబిల్లో. అయితే దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మరో ప్రాముఖ్యమైన వాక్యములోనికి మనం వెళ్దాం. మీరందరూ కూడా టర్న్ టు ద వెర్స్. మత్తయి సువార్త 26కి ఒకసారి రండి. తల్లి తన బిడ్డను మరచినను మరువడు. మీరు తబలానే తీసుకోండి బ్రదర్, మీరు రిథం తీసుకోండి, ఆయన ట్యూన్ తీసుకుంటారు. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు, నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు, శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఇంకొక వచనం. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదను. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. 26:41 మత్తయి సువార్త. మైక్ ఉన్న వాళ్ళు చదవండి దయచేసి. అలాగే శాస్త్రులను, అబ్బా కాదు నాన్న, 26వ అధ్యాయం అమ్మా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా చిత్తమే సిద్ధించునుగా కాని ప్రార్థించి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇది ప్రభు అయిన యేసు శిష్యులతో చెప్పినటువంటి మాట. శోధనలో ప్రవేశించకుండా ఆయన వాళ్ళకి చెప్పినప్పుడు ఆ పై వచనం 40వ వచనం చూస్తే
ఆయన మరలా శిష్యులతో వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండాలేరా. ఒక గంట సేపు ప్రార్థన. A strict prayer for an hour is prescribed in the Bible. మోర్ దెన్ దట్ ఉంది అనుకోండి, అది వేరే సంగతి. దానికి మించి కూడా ఉంది కొన్ని కార్యాలు సాధించడానికి. అది నీ వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ. స్పెండింగ్ an hour in a prayer is prescribed. ఒక గంట ప్రార్థనలో గడపటం పట్టుదలతో. అది కూడా ఎలా గడపాలి, ఎలా గడిపాడు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. మనందరికీ బాగా తెలుసు, అది రాజుల గ్రంథంలో ఉంది. అంతేకాదు యాకోబు పత్రిక 5 మీరు 16 నుంచి కిందకు చదువుకోండి. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఆయనేమి పైనుంచి ఊడిపడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తులాగా ప్రత్యేకమైన జన్మేమి కాదు. హీఈస్ ఆల్సో ఎన్ ఆర్డినరీ బీయింగ్ లైక్ అస్. ఆయన కూడా మన వంటి వాడే. ఎలైజా ఈజ్ ఎ మ్యాన్ లైక్ అస్. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయినను అతడు ఆసక్తితో ప్రార్థించగా అని ఉంది ఆ మాట. ఏం ప్రార్థించాడు? ఆసక్తితో. ఈ ప్రేడ్ ఫెర్వెంట్లీ అని ఉంటుంది, అర్నెస్ట్లీ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఫెర్వెంట్లీ ఆర్ అర్నెస్ట్లీ, బోత్ వర్డ్స్. పట్టుదల కలిసి, విత్ ఎండీవర్. కొద్దిసేపే, అది కూడా మోకాళ్ళ మధ్య తలను పెట్టుకొని అతడు ప్రార్థించాడు. 3.5 సంవత్సరాలు ఆగిన వర్షం ఒకేసారి కురిసి. సాతాను నిరుత్సాహపరిచినప్పుడు, వెన్ యు ఆర్ గెట్టింగ్ డిస్కరేజ్డ్, నిన్ను నిరుత్సాహపరుస్తున్నా అంటే ఈ విషయం నీవు ప్రార్థన చేయొద్దు, ఈ విషయం జరగదు అంటున్నా అంటే ఆ విషయం తప్పనిసరిగా జరుగుద్దని అర్థం. ఆ విషయమే ఎక్కువ ప్రార్థన చేయి. ఏ విషయాలైతే సాతాను జరగదు ప్రార్థన చేయొద్దు అని అంటున్నాడో ఆ విషయాలు ఎక్కువ ప్రార్థన చేయి. ఎందుకంటే సాతానుకు తెలుసు ఆ విషయం జరుగుద్ది, దాని ద్వారా నీకు దీవెన వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది కనుక ఆ విషయాన్ని నువ్వు ప్రార్థన చేయొద్దని నీకు చెప్తాడు వాడు. ఎవరికి వేసే టాబ్లెట్లు వాడికి వేస్తాడు. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, మీరు చిన్నపిల్లలు మీకంత ప్రార్థన ఎందుకురా అంటాడు. యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, మీరు కొంచెం వయసు పెరిగిన తర్వాత బాగా ప్రార్థన చేయొచ్చు, ఇప్పుడు కొంచెం తక్కువ ప్రార్థన చేయంటాడు. మధ్య వయస్కుల దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలిసేవాడు, చిన్నప్పుడు యవనస్తులప్పుడు చేయాల్సింది ప్రార్థన, ఇప్పుడేం చేస్తావు, ఇక పని జరగదు, నువ్వు ఆపే. వృద్ధుల దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే జనాలు నమ్మరు, దేవుడు ఆపేయమంటాడు. వాడి దగ్గర బ్యాగ్లో అన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఏ వయసువాడికి వేసే క్యాప్సిల్ ఆ వయసువాడికి వేస్తా ఉంటాడు. పొద్దున్నే నువ్వు లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాడంటే, ఎంత ఎర్లీ మార్నింగ్ అంత ప్రార్థన వద్దు, పనులన్నీ ముగించుకుని మధ్యాహ్నం చక్కగా ఎక్కువసేపు చేయొద్దు, ఇప్పుడు ఆపంటాడు. మధ్యాహ్నం పనులన్నీ ముగించుకుని ప్రశాంతంగా ప్రార్థన కూర్చున్నాక మధ్యాహ్నం ఎందుకు, ఈవినింగ్ చక్కగా టైం ఉంటుంది కదా నీకు, ఈవినింగ్ ప్రశాంతంగా అందరికి భోజనం పెట్టేసిన తర్వాత పనులు ముగించిన తర్వాత ఎక్కువసేపు ప్రార్థన చేయమంటాడు. సరే అంతా అయిపోయింది, నైట్కి ప్రార్థన చేయడం మొదలు పెడితే నిద్ర తక్కువ అయితే దేనికన్నా పని చేస్తావా, నువ్వు ఎర్లీ మార్నింగ్ లేవద్దు కానీ నా మాట విను, ప్రార్థన కొంచెం ఆపంటాడు. ఏ టైంలో వేయాలి, ఏ ట్యాబ్లెట్ వేయాలి, ఎవరికి వేయాలి, హీ నోస్ వెరీ వెల్. వాడికి బాగా డోంట్ బిలీవ్ హిస్ వర్డ్స్. వాడు ఆపమన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయి. ఏ అంశం అయితే ప్రార్థన చేయొద్దని నిన్ను వాడు డిస్కరేజ్ చేస్తున్నాడు ఆ అంశమే రాసుకుని మరి ప్రార్థన చేయ వాటికి 10 సార్లు. హీఈస్ ఏ డిఫీటెడ్ ఎనిమీ. ఆయన ఓడిపోయిన శత్రువు. వాడు ఎవడాడు? సాతాను ఓడిపోయిన శత్రువు. వాడు కొలస్సీ పత్రిక చెప్తుంది, ఆయుధములన్నీ లాగేసుకుని ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి ఏం చేశాడమ్మా? నిరాయుధులను చేసి సిలువ చేత పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. అంటే ఊరేగించాడని ఉంటుంది. వేడుక కంటే ఊరేగింపు, ప్రొసెషన్ అంట ఇంగ్లీష్లో. వాడి ఆయుధాలు పీకేసి వాడిని ఊరేగించాడు. ఇప్పుడు అది ఎంత బలమైన సింహమైనా కానీ దాని కోరలు గోళ్ళు పీకేసామనుకోండి, అది ఎంత బలమైన సింహమైనా చేయగలిగింది ఏమనుందా? దెర్ ఇస్ నథింగ్. సిలువలో వాడి ఆయుధాలు లాగేశాడు ప్రభు. ప్రధానులను అధికారులను నిరాయుధులను చేశాడు. సిలువ చేత జయోత్సాహముతో బాహాటముగా వేడుకకు, అదే పునరుద్ధానం, అదే దట్ ఈస్ ద రిజరెక్షన్. దట్ ఈస్ ద రిజరెక్షన్. అహము ఇహము పాశములై
వ్యధల పాలు చేసినవి వడలు పాప పొడల చేత ఏహ్యమాయెను. కరుణాత్మ శ్రీ కరుణాత్మ శ్రీ నీ కరుణ నెంచి శరణు నీయుమా. తృణమైన బ్రతుకు తూలిపోగా జాలి చూపుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా. పరమ పావనాత్మ నీదు వరములీయుమా. ఆత్మ నింపుమా. ఒక 10 minutesలో మనం ముగిద్దాం, కంగారు పడద్దు. ముగించొచ్చా? ఒక 10 minutes ఏం కాదు. కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి. వ్యాధి బాధలేకములై ఖేదమాయెను. గణదైవమా గణదైవమా నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా. అనుదినము నీదు ఆశ్రయాన సేదదీచుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా. పరమ పావనాత్మ నీదు వరములీయుమా. ఆత్మ నింపుమా. పరిస్థితులు శృతిమించినప్పుడు, భయంకరంగా తయారైనప్పుడు ప్రార్థనే అల్టిమేట్ సొల్యూషన్. మా ఇద్దరికి తెలిసిన ఒక మిత్రుడు, ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఉండేవాడు, పరమానంద అన్నగారికి. దేవుడు ఉన్నాడా లేడా అనే టార్గెట్తో మమ్మల్ని నలగొడతా ఉండేవాడు ఆయన. పాపం ఆయన పిల్లేడు, గతించిపోయాడు. చాలా ఫేమస్ పర్సన్. మాకేమో గౌరవం, వయసులో పెద్దవాడు, కొంత అంతో ఇంతలో ఒక సర్టన్ కమ్యూనిటీ నుంచి చదువుకున్న వ్యక్తి అని. యేసు క్రీస్తు అనబడిన నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి నాకు వాదం జరిగి 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 లాస్ట్కి ఒక మాట అన్నాను. నేను అప్పటికి పూర్తిగా రక్షణ కూడా పొందలా. ఐ వాజ్ ఇన్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ గాడ్. లోకానికి దేవునికి మధ్యలో ఉన్నాను నేను అప్పుడు. నేనన్నా ఆయన ఇలాగ వాదిస్తూ వాదిస్తూ అనేక సైంటిఫిక్ హిస్టారికల్ ఎవిడెన్స్ తెలిసిని కొన్ని తెలియని కొన్ని కలిపే చెప్పేసేవాడు. నేనంతా జస్ట్ ఐ వాజ్ అరౌండ్ 16 years యంగ్ మ్యాన్ కదా, ఏం అనుభవం ఉంటుంది. అన్నగారికి అప్పుడు ఒక 23 అంతా, జస్ట్ బీఈడి ఫ్రెష్గా కంప్లీట్ చేసి వచ్చాడు ఆయన. ఒక ట్రయల్ కొరకు టీచింగ్కి వచ్చాడు. అక్కడ జాబ్ వచ్చేలోపు ఖాళీగా ఉంటాం ఎందుకు, బీఎడ్ చేశాను కదా అని చెప్పి. అయితే లాస్ట్కి ఒక మాట అన్నాను నేను ఆయనతో, ఏమండి చంద్రమండలానికి వెళ్ళినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సహితం క్రిందకి దిగి వచ్చి, దేర్ ఈజ్ నథింగ్ ఇన్ ద ప్లానెట్ ఆఫ్ మూన్. అక్కడే ఉందిరా బాబు, చంద్రమండలం మీద ఉండవలసిందంతా దేవుని మహిమ భూమి మీద ఇక్కడే ఉంది కదా. నేను అనవసరంగా చంద్రమండలానికి వెళ్ళాను. నేను చంద్రమండలం మీదకి అడుగుపెట్టిన దినము కంటే సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద అడుగుపెట్టిన ఆ సంఘటనే ఘనమైనదని ఒప్పుకున్నాడు. ఆ మాత్రం మీరు సృష్టించిన దేవుని ఒప్పుకోలేరంటే వాళ్ళందరూ ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటాను అన్నాడు కాసేపు ఆయన. మళ్ళీ రెండో రోజున కూడబలుక్కున్నట్టున్నాడు, గుణం చెడిపోయినట్టుంది. అరే నేనేంటి ఇలా మాట్లాడినాను అనుకున్నాడేమో. మళ్ళీ పాత పాట మొదలుపెట్టాడు. కారణం, సృష్టించిన దేవుని దగ్గరకు రావటానికి మనిషికి ఏదో అడ్డం వచ్చింది. ఏదో, అవును, ప్రార్థనకు మించిన ఆయుధము లేదని సాతానుకు తెలుసు. దేవుని దగ్గరికి వస్తే మనిషి జీవితం ఏం జరుగుతుందో వాడికి బాగా తెలుసు గనక వాడు ఏం చేశాడంటే, సృష్టించిన దేవుని దగ్గరికి రాకుండా మనిషికి అనేకమైన హీఈస్ ప్రిపేరింగ్ సో మెనీ హార్డిల్స్, ఆబ్స్టికల్స్, అనేకమైన ఆటంకాలు పెడుతున్నాడు. అది నీ సొంత ఈగో కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు. అనారోగ్యంతో ఉన్నావా,
నీవు చేసే ప్రార్థనకు ఎక్స్ట్రా మార్కులు పడతాయి. ఆరోగ్యంగా నాలాగుండి మోకరించి చేసే ప్రార్థనకు నాకు 50 మార్కులు పడితే, అనారోగ్యంతో మోకరించి చేసే ప్రార్థనకి 100 మార్కులు పడతాయి. యేసుప్రభు అంటున్నాడు, మీరు శోధనలలో ప్రవేశించకుండా ముందుగానే మెలకుగుండి ప్రార్థన చేయండి. ఆల్రెడీ ప్రవేశించి ప్రార్థన చేయొద్దని కాదు, ప్రవేశించినప్పుడు ప్రార్థించి విడుదల పొందడం మంచిదే. కానీ ఒక అనుభవం ఉన్న క్రైస్తవుడుగా, అనేక సంవత్సరముల నుంచి వాక్యము నేర్చుకున్న ఒక క్రైస్తవురాలుగా ముందుగా ప్రార్థన చేయగలిగిన జ్ఞానం కావాలి. ఏం కావాలండి? ముందుగా ఆ మాటే ఆయన పదే పదే పలుకుచు, ఆ కింద మీరు చదువుకోండి, నేలన పడుచు సాష్టాంగ పడుచు ఆయన తండ్రికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయన చెమట, హెబ్రీ పత్రిక చెప్తుంది, చెమట నేలన పడు మహా రక్త బిందువుల వలె పడునంతగా ఆయన వేదన పడి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలోనే ఆయన శిలువ కార్యాన్ని జయించేశాడు. రాబోతున్న శోధనకు జయము ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన. ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన రాబోతున్న దినాల్లో మనం ఎదిరించబడే శోధనలకు బలమైన గుర్తు. నువ్వు చేసిన ప్రార్థనలు ఏదీ వృధా కాలేదు, గుర్తుపెట్టుకో. ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో నిలిచి ఉంది. ఇదిగో నీ కన్నీళ్లు నా కవిలలో ఉన్నవన్నాడు కీర్తనకారుడు. అవి ఒక బుడ్డెలో దాచబడి ఉన్నవి. నువ్వు ఆపద కాలంలో కార్చిన కన్నీరు దేవుని వైపు చూసి, ఆ కన్నీరు నీకు రిజల్ట్ రూపంలో రావటానికి ఎదురు చూస్తూ ఉంది. స్తుతించు దేవుణ్ణి. ఏం చేయాలమ్మా? నువ్వు స్తుతించు. హి హర్డ్ యువర్ ప్రేయర్స్ వెరీ వెల్. ఆయన నీ ప్రార్థనలు అన్నీ విన్నాడు, వాటన్నిటినీ సఫలపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ప్రార్థన చేసిన పిమ్మట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఏ ప్రార్థన చేసావు, ఏ జవాబు పొందుకున్నావు, ఏ విధంగా విడుదల పొందుకున్నావు, ఆ సువార్తను ఇతరుల వద్దకు నువ్వు తీసుకెళ్ళాలి. నేను ఒక ఫ్యూ మినిట్స్, 4-5 నిమిషాలు మారు మనసు పొందిన తర్వాత నేను మొట్టమొదటి నేను ఎవరితోనూ తొందరగా మాట్లాడటానికి కలవటానికి ఇష్టపడేవాడిని కాదు. లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఉన్న వాళ్ళతో బాగా క్లోజ్గా ఉంటాను. ఎవరు పడితే వాళ్ళని అవసరం వచ్చిందని గబగబా కలుపుకోవటం, మళ్ళీ అవసరం తీరిపోవటం కానీ గబగబా పక్కకు నెట్టేయడం కొందరికి ఉంటుంది. యూజ్ అండ్ త్రో పాలసీ కొందరికి. సాతాను గడిది కూడా అదే పని కదా. అది నాకు తక్కువ, చిన్నప్పటి నుంచి తెలీదు. నేను ప్రభువు కొరకు ఏం అలవాటు చేసుకున్నానంటే, బస్సులు, నా పుట్టినరోజు అంటే ఆ రోజు బస్సుల్లో కరపత్రాలు పంచాలి, ఆ రోజు సెంటర్స్లో గాస్పల్ చెప్పాలి, ఆ రోజు కాలేజీలో ప్రిన్సిపల్కి కరపత్రం ఎలా ఇవ్వాలి, లెక్చరర్స్కి ఎలా ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఎలా ఇవ్వాలి. నా తలంపులన్నీ మారిపోయాయి. కొత్త వ్యక్తులను ఎలా పరిచయం చేసుకోవాలి, దేని కొరకు పరిచయం? ఏదో ఒక రకంగా క్రీస్తు సువార్త వాళ్ళకి అందించాలి. ఈ యవనస్తుడిగా ఉన్నప్పుడు బస్సులో కూర్చునే వాళ్ళం కదా, అప్పుడు ఇలాగా ఇంత ఫెసిలిటీస్ లేవు, ప్రైవేట్ వెహికల్స్ లేవు. కూర్చుంటే పక్కన ఎవడో కూర్చుంటాడు, ఏమంటే కొత్తగా వచ్చిన సినిమా ఏదో పేరు చెప్తాడు, చూసారండి అంటాడు. నీట్గా డ్రెస్ చేసుకుని కూర్చుంటాం కదా, మనకేమో చీమల జెర్లు బాగుతాయి. ఒక్క 2 నిమిషాలు వాడు చెప్పేది ఓపికగా వినాలి. ఆ 2 నిమిషాలు వాడు చెప్పేది వినకపోతే 3వ నిమిషం మనం చెప్పే సువార్త వాడు వినడు. వాడిని భరించి మెల్లగా ఒక పేపర్ తీసేవాడిని బయటికి అడిగిచ్చి, ఏమండి ఆ సినిమాల గురించి నాకు తెలియదు సార్, నాకు ఒకటి మంచి గొప్ప సంగతి తెలుసు, నీకు చెప్తాను వింటారా అని చెప్పి సువార్త చెప్పేవాడిని. నాకు గుండె బొమ్మ వేసి కొన్ని కరపత్రాలు దొరికినాయి. ఆ తర్వాత నేను చాలా కరపత్రాలు రాశాను. ఆ గుండె బొమ్మను ఈ వ్యాధి నుంచి విడుదల అనేది ఉండేది. కరపత్రం ఇడిదిప్పి పెట్టుకునేవాడు నేను పైకి రివర్స్లో. ఈ ట్రైన్లో కానీ బస్సులో కానీ నా పక్కన కూర్చునేవాళ్ళు, ఏమంటే గుండె జబ్బు గురించి పేపర్ అండి ఇటు ఇవ్వండి అని వాళ్ళే లాక్కునేవాళ్ళు నా జేబులోంచి కరపత్రం. అట్లా కొన్ని ట్రిక్స్ వేసి కొందరికి సువార్త ప్రకటించాం. ఎన్ని రకాలుగా చివరికి కాశ్మీర్ టు కన్యాకుమారి 7 భాషల్లో కరపత్రాలు పంచే కృప ఇచ్చాడు దేవుడు. 4 భాషల్లో పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ని నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. సహోదరుడా, నీ పక్కింటి వానికి నువ్వు సువార్త చెప్పలేకపోతున్నావు. నీ స్నేహితునికి సువార్త చెప్పి నువ్వు ప్రభువు దగ్గరకు, దేవుని సన్నిధికి, దేవుని సేవకుని దగ్గరికి నువ్వు నడిపించలేకపోతా ఉన్నావు. కారణం ఏంటంటే ఆ భారం నీలో లేదు. నేను రక్షణ పొందిన తర్వాత మా నాన్నగారు దేవుని భయం ఉండేది, నామకర సంఘాల వాక్యం చెప్పాడు, వచ్చి ఒక గన్న కాల్చేవాడు. ఆయన లాస్ట్కి చైన్ స్మోకర్ అయిపోయాడు. బయటికి వెళ్ళినప్పుడేమో అఫీషియల్గా ఉండటానికి సిగరెట్ కాల్చేవాడు, ఇంట్లో ఉన్నప్పుడు దమ్ముజాలక బీడీ కొట్టేవాడు. ఆమోస్ గారే ఆయన తర్వాత రక్షణ పొంది చాలా సేవ చేశాడు, అది వేరే సంగతి. ఆయన్ని ఫస్ట్ నేను నడిపించుకోవాలి. 17 సంవత్సరాలు నాకు అప్పుడు, 17 to 18 మోకాళ్ళ మీద ఉండటం నాకు అలవాటైంది. అప్పుడు ఒక దైవజనుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు మాకు. ఆయన రక్షణ పొందిన కొత్తలో ఏ విధంగా మోకాళ్ళ మీద ఉండేవాడు. కొన్నిసార్లు కాళ్ళు చేతులు పైకి బంధించుని కూడా నిద్ర వస్తుంటే ఎలాగా బకెట్లో ముఖం పెట్టి ఎలా ప్రార్థన చేసేవాడు, నిద్ర రాకుండా మోకాళ్ళ మీద ఎలా నడిచేవాడు చెప్పాడు ఒక దైవజనుడు. పలమనేరు ప్రాంతం నుంచి వచ్చాడు ఆయన.
నేను కూడా అది ప్రాక్టీస్ చేసుకున్నాను. 1 year ప్రార్థన చేసేటప్పటికి నా తండ్రి రక్షణ పొందాడు. ఇంకొక 6 నెలల్లో 1 year ప్రార్థన చేసేటప్పటికి మదర్ రక్షణ పొంది. ఆ తర్వాత అక్క ప్రభువులోకి వచ్చింది. ఆ తర్వాత ఒక కేసులో ఇరుక్కున్న అన్న కూడా వచ్చాడు. మా అన్నగారు చాలా స్మూత్ పర్సన్. ఆయన పట్టుకుంటే ఒకేసారి 10 మందిని కొట్టేవాడు, అంత స్మూత్గా ఉండేవాడు. ఆయన ఒక్కడ కొరకే కోట దెబ్బ మీద కర్ఫ్యూ పెట్టారు ఒకరోజు ఏకంగా. ఏం పెట్టారు? ఒక్కడ కొరకే. విల్సన్ వచ్చాడు నా దగ్గరికి. విల్సన్ అని వచ్చి, ఏమయ్యా మీ ఓడు ఎక్కడ ఇరుక్కున్నాడంట ఆ కేసులో, ఆ కోట దెబ్బ మీద కర్ఫ్యూ అంటే బాబా మీ ఓడి గురించి అని చెప్పాడు. అంత మంచోడు ఆయన. ఆయన ఎక్కడ మారతాడు? కానీ దేవుడు ఒక పరిస్థితిలో ఇరికించాడు, ఆయన్ని కూడా మార్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. సువార్త మర్మమును ప్రకటించడం మన బాధ్యత. దేవుడు చూసుకుంటాడు. నయమాన్ ఇంట్లో పనిపిల్ల ఉంది. ఎవరున్నారు? హీ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ సిరియన్ కంట్రీ. సిరియా రాజ్యానికి సైన్యాధిపతి ఆయన. రాజు తర్వాత రాజు స్థానం. ఆ రోజుల్లో మిలిటరీ పవరు, పోలీస్ పవరు రెండు ఒకరికే ఉండేది, డివిజన్ లేదు. అక్కడ యజమానుడికి, ఆ కెప్టెన్కి ఏమొచ్చింది? ఒక భయంకరమైన రోగం. ఆ రోజుల్లో దేర్ వాజ్ నో క్యూర్, దేర్ వాజ్ నో క్యూర్ ఆర్ ఈవెన్ దేర్ వాజ్ నో ప్రివెన్షన్ ఈదర్. ఒక ప్రివెన్షన్ కానీ క్యూర్ కానీ లేని రోగం అప్పట్లో ఏంటి? ఈ క్షయ కానివ్వండి, ఈ కుష్టు కానివ్వండి, ఇవన్నీ అవే రోగాలు ఆ రోజుల్లో. అయితే అతనికి భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆ ఇంట్లో ఒక పనిపిల్ల ఉంది. ఆ పనిపిల్లకి 4 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 1 బానిసగా వెళ్ళింది ఆ పనిపిల్ల, 2 ఆడపిల్ల, 3 చిన్నపిల్ల, 4వది ఆడపిల్ల, చిన్నపిల్ల, పనిపిల్ల, 4వది బానిస పిల్ల. ఈ పాప చెప్తే ఎవడైనా సువార్త వింటాడా, నమ్ముతాడా? తన వైపు తాను చూసుకుంటే ఒక్క మాట సువార్త చెప్పలేదు. నీ పరిస్థితిని చూసి నువ్వు ఆలోచించుకోవద్దు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును బట్టి చెయ్యి. విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆస్తి లేకపోయినా దేవునికి ఇష్టడుగా ఉండవచ్చు, అందం లేకపోయినా దేవునికి ఇష్టడుగా ఉండవచ్చు, జ్ఞానం లేకపోయినా, లోక సంబంధమైన తెలివితేటలు లేకపోయినా దేవునికి ఇష్టడుగా ఉండవచ్చు. వాట్ ఎవర్ యూ మే లూజ్, బట్ యూ కెనాట్ బీ ప్లీజ్డ్ విత్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేనివాడు మాత్రం దేవునికి ఇష్టడుగా ఉండలేడు, ఉండనేరడని అనేక వాక్యాలు మనకు చెప్తున్నాయి. ఒక అధ్యాయమే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దాని కొరకు వ్రాయబడింది. ఈ పని పిల్ల, ఎ స్లేవ్ గర్ల్, ఎ స్మాల్ గర్ల్, ఎ ఫారిన్ గర్ల్. ఈ పని పిల్ల, ఆడపిల్ల, చిన్నపిల్ల, బానిస పిల్ల, ఈ 4 మైనస్లు ఉన్న ఈ పాప ఒకే ఒక్క సువార్త చెప్పింది. ఆ యొక్క కెప్టెన్ భార్యతో అంటుంది, ఈ నా యజమానుడు నా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరకు వెళితే అతను తప్పక బాగుపడతాడని చెప్పింది. అంతే. అవుట్. ద గ్రేట్ గాస్పల్ టు ద ఎంటైర్ సిరియన్ కంట్రీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం ముగిస్తాను నేను. మీరు హల్లెలూయా గట్టిగా చెప్తే ముగిస్తా, లేకపోతే 12 వరకు ఏం పర్లేదండి అన్నాడు బ్రదర్ నాకు. అందరూ చెప్పండి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లాస్ట్లో ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఆ పని పిల్ల తనకు సాతాను పెట్టిన ఇబ్బందుల వైపు చూసుకుని ఉంటే, నేను చిన్నపిల్లను కదా, అది ఆడపిల్లను కదా. ఆ రోజుల్లో ఆడపిల్ల మాట్లాడటానికి పెద్దగా లేదు. అది పరాయి దేశం పిల్లను కదా, నాకు ఏ యోగ్యత లేదు. నేను ఇప్పుడు ఈ మాట చెప్తే జనరల్గా ఏమంటారు చెప్పి, ఆ మాట చెప్తే ఏమంటారు ఎవరైనా? ఈ బుడదానికి పెద్ద ఏమో అర్థం కావట్లా, పెద్ద ముదురు మాటలు మాట్లాడుతుంది, వెళ్ళి పని చూసుకో అంటారు. అంతే కదండి, క్యాజువల్ టాక్. ఈ పిల్లకి దీనికి ఏం పని ఏం చెప్పలేదా, ఇది అన్నిట్లో దూరుతుంది అంటారు. అంతే కదమ్మా. బట్ దేర్ వాజ్ నో సచ్ ప్లేస్. దేవుని ఆత్మ విశ్వాసాన్ని బట్టి ఆ పాపను కమ్ముకుంది. ఆ పాప చెప్పాల్సిన మాట చెప్పింది. సైన్యాధిపతి వెళ్ళనే వెళ్ళాడు. దేశానికి సువార్త రానే వచ్చింది. మోకరిద్దాం. నమ్మదగిన దేవుడు నిన్ను వాడుకుంటాడు. విశ్వాసంతో చెప్పు సువార్త. దేవుడు నీ వాక్యాన్ని, నీ మాటను, నీ సాక్ష్యాన్ని, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. నీ సాక్ష్యాన్ని బేస్ చేసుకుని అనేకులను నీ వద్దకు నడిపిస్తాడు. నువ్వు వస్తున్న సంఘానికి నడిపిస్తాడు. దైవజనుని వద్దకు నడిపిస్తాడు. వాళ్ళే ఇంకా పరిపూర్ణులై రానున్న దినాల్లో ఎదుగుతారు. ఒక చిన్న పిల్ల, ఆడపిల్ల, పనిపిల్ల, ఏ అర్హతలు యోగ్యతలు లేని పాప ఒక పెద్ద దేశాధ్యక్షుని స్థాయిలో ఉన్నటువంటి సైన్యాధిపతికి చిన్న మాటలు 2 సెంటెన్సులు చెప్పింది అంతే. స్మాల్ 2 సెంటెన్సెస్. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఐ క్లోజ్ విత్ ఎ ప్రేయర్. ప్రార్థన చేస్తా. ఎవరికి వాళ్ళు ప్రార్థన. ప్రభువా, నాకున్న ఎబిలిటీస్ని బట్టి కాదు, నాకున్న అర్హతలు సామర్థ్యాలను బట్టి కాదు,
నిన్ను బట్టి, నీ కృపను బట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఇక మీదట ప్రార్థిస్తాను, జయం పొందుతాను, సాక్ష్యం చెప్తాను, ఆత్మలను సంపాదిస్తాను అనే తీర్మానానికి వద్దాం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు. ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, విత్తబడిన వాక్యము నీది, మేము మీ ప్రజలం. మా అందరి వ్యక్తిగత కుటుంబ సేవా జీవితాల్లో ఈ వాక్యమును ఫలింపచేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.